మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కదా, నాకు పీసీఓడి ఉన్నట్టేనా? పీరియడ్స్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నట్టే అని అనుకోకూడదు. ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడానికి ఇదే కాకుండా చాలా రీజన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ ప్రీపోన్మెంట్ కానీ పోస్ట్ పోన్మెంట్ కానీ మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నప్పుడు, కొన్నిసార్లు ఐపిల్ లాంటి మెడిసిన్స్ వాడినా, అండ్ కొన్ని రకాల సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటికి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. సో ఇవే కాకుండా కొన్ని కామన్ రీజన్స్, అంటే ఏదైనా అబార్షన్స్ అయిన తర్వాత కానీ, డెలివరీస్ అయిన తర్వాత, లేదా బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న టైంలోనూ, సో ఈ కండిషన్స్ లో కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అంటే మనం ఇవి రీజన్ అవుతాయా అని కూడా అనుకోము, బట్ సింపుల్ రీజన్స్ అన్నమాట. స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, లేకపోతే స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవడం కానీ, సడన్ గా వెయిట్ ఏమన్నా పెరిగినా లేదా వెయిట్ తగ్గినా, కొన్నిసార్లు వెయిట్ లాస్ అవడానికి కానీ కొన్ని స్ట్రెన్యూస్ గా ఉండే ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మెచ్యూర్ అయిన స్టార్టింగ్ ఇయర్స్ లోను, సో అలాగే మెనోపాజ్ రావడానికి దగ్గరలో, అంటే పెరి మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాం కదా, సో ఈ ఏజెస్ లో కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు పీసీఓడి ప్రాబ్లమో లేదా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి మీ అంతటా మీరు అనుకోకుండా మీరు కనుక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ప్రాపర్ గా ఇవాల్యుయేట్ చేసి రీజన్ ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు.